గుడ్ ఈవెనింగ్ మాట్లాడండి. హెల్త్ యాంగ్జైటీ అనేది దాన్ని ఓవర్‌కమ్ ఎలా చేస్తారు? హెల్త్ యాంగ్జైటీ అనేది నాకు ఏదన్నా జబ్బొస్తదేమన్న భయము. చిన్న నొప్పొచ్చినా అదేమన్నా హార్ట్ అటాకా? లేకపోతే నాకేమన్నా క్యాన్సర్ వచ్చిందా? బ్రష్ చేస్తుంటే బ్లడ్ పడ్డగా పడిపోతే గాని నాకేమన్నా క్యాన్సర్ వచ్చిందేమో అని. గ్యాస్ వల్ల కొంచెం చెస్ట్‌లో పెయిన్ రాగానే నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుందా? లేకపోతే భుజం గుంజుతుంది హార్ట్ అటాక్ వస్తుందా? లేకపోతే ఇంకేమైనా జబ్బొస్తుందా? అని హెచ్ఐవీ వస్తుందా? అనేటువంటి రకరకాలైనటువంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. మాటి మాటికి డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ చేసుకుంటారు. వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ మళ్ళీ వచ్చి మళ్ళా 2, 3 రోజులు బాగానే ఉంటది. మళ్ళా వెళ్లి మళ్ళీ టెస్టులు చేపించుకుంటూ ఉంటారు. ఇటువంటివి జరుగుతూ ఉంటది. ఇది ఒక యాంగ్జైటీ. అన్ని రకాలైనటువంటి యాంగ్జైటీ లాంటిది కూడా యాంగ్జైటీ. ఇది కౌన్సెలింగ్‌తో ఓవర్‌కమ్ చేయొచ్చు. కౌన్సెలింగ్‌లో ఒక సిస్టమాటిక్ ఆర్డర్‌లో మీకు కమ్యూనికేట్ చేయటం ద్వారా అనేక విషయాల్లో అవేర్‌నెస్ కల్పిస్తారు. ఆ విషయాల్లో అవేర్‌నెస్ కూడా ఒక ఆర్డర్‌లీ వస్తుంది. ఒక సిస్టమాటిక్ ఆర్డర్‌లో మీకు ఆ అవేర్‌నెస్ కల్పించడం ద్వారా ఆ హెల్త్ యాంగ్జైటీని మీరు పూర్తిగా ఓవర్‌కమ్ చేయొచ్చు. రైట్. మీరు కాల్ కట్ చేయండి.